ఈరోజు క్యాటలినా ఐలాండ్లో రెండో రోజు. పొద్దున్నే లేచి పిల్లలకి మాకు బ్రేక్ఫాస్ట్లు చేసుకొని తిని తయారయ్యి తెవిలేసరికి 9:30 అయింది. కిడ్స్తో వెకేషన్ అంటే రిలాక్స్గా ఉంటే బెటర్ అనిపిస్తుంది. టైం టు టైం అవ్వాలంటే కష్టమే. మరి కొన్ని రోజులు నిద్రలేవరు, కొన్ని రోజులు ఏమో క్రాంకీగా ఉంటారు. అందుకే మేము ఎప్పుడు హాఫ్ పెట్టుకుంటాం అనమాట. అంటే 2 days రిలాక్స్గా అండ్ 2 day ఏమో ఏదైనా యాక్టివిటీస్ అలా ప్లాన్ చేసుకుంటాం. మీరు వెకేషన్కి వెళ్తే ఇలానే ప్లాన్ చేసుకుంటారా? కామెంట్స్లో నాకు చెప్పండి. నిన్న ఆల్మోస్ట్ నడిచి చూసేవన్నీ చూసేసాము. అండ్ మీరు డే 1 వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. అండ్ ఇవాళ ఇక్కడ కార్లు ఉండవు కాబట్టి మేము గోల్ఫ్ కార్ట్స్ని రెంట్కి తీసుకుందామని అక్కడ లైన్లో నుంచుంటే ఆ లైన్ తెవిలేసరికి గంట పట్టేటట్టుందనమాట. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్స్ అడిగి కార్డు తీసుకొని ఒక్కొక్కరికి కార్ట్ ఇచ్చి ఆ గోల్ఫ్ కార్ట్ని ఎలా డ్రైవ్ చేయాలో చెప్పేసరికి ఆల్మోస్ట్ చాలాసేపు పడుతుంది. అండ్ పిల్లలు అక్కడ ఎక్కువసేపు ఉండట్లేదని దానికి ఎదురుగా ప్లే ఏరియా ఉంటే అక్కడ తీసుకొచ్చాం. ఇప్పుడు పిల్లలు చాలా ప్రశాంతంగా ఆడుకున్నారు. అండ్ 45 minutes మేము వెయిట్ చేసిన తర్వాత మాకు ఆ గోల్ఫ్ కార్ట్ దొరికిందనమాట. మేము మా అక్క వాళ్ళం 2 families వచ్చాం కాబట్టి ఒక కార్ట్లో 4 కూర్చోగలరని 2 కార్ట్స్ తీసుకోమన్నారు. మన దగ్గర ఉన్న స్ట్రోలర్స్ ఇంకా బ్యాగ్స్ ఏమైనా ఉంటే ఆ కార్ట్లో పెట్టుకోలేం కాబట్టి వాళ్ళ ఆఫీస్లో వెనక కొంచెం స్పేస్ ఉంది, మనం అక్కడే పెట్టేసుకోవచ్చు అనమాట. సో రిటర్న్ ఇచ్చిన తర్వాత మన స్ట్రోలర్స్ ఇంకా లగేజ్ ఏమైనా ఉంటే పిక్ చేసుకోవచ్చు. జస్ట్ చిన్న బ్యాగ్స్ అయితే వాళ్ళు తీసుకుని వెళ్ళని అన్నట్టు. దీని రెంట్ $150. మొత్తానికి 10:30కి వస్తే ఈ బుడ్డి గారు మన చేతిలోకి రావడానికి మధ్యాహ్నం 12:30 అయింది. ఇక ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఐలాండ్ మొత్తం గిరిగిరా తిరిగేయడం అనమాట. మా బుడ్డోడు వెనకాల, విదురేమో ముందు కూర్చుని. కార్లో వెళ్తున్నప్పుడు దారి పొడుగున చెట్లు మధ్యలో ఇలా గుర్రాలు కూడా కనపడినాయి. ఇవి ఇక్కడ చాలా అరుదుగా కనపడతాయి కాబట్టి అవి చూడగానే మా పిల్లలు చెంగును దిగి వాటిని చూడడానికి వెళ్ళిపోయారనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం బీచ్ కనిపిస్తూనే ఉంటుంది ఐలాండ్ చుట్టూ. ఇప్పుడు మేము టాప్ పాయింట్కి వచ్చాం అనమాట. ఇక్కడి నుంచి కింద ఐలాండ్ వ్యూ మొత్తం ఊరు ఆ కనిపించేదే అనమాట. అంతకుమించి ఇంకేమీ లేదు. ఈ వ్యూ పాయింట్ చాలా బాగుందని అందరూ ఫోటోలు దిగుతున్నారు కాబట్టి మేము కూడా కిసిక్ అని 4 ఫోటోలు దిగేసి ఇంకో గంట గిరిగిరా తిరిగిన తర్వాత ఈ కార్ట్ని వాడికి ఇచ్చేసి యమ్మా ఆకలేస్తుందని రెస్టారెంట్లు వెతుక్కొని తినడానికి వెళ్ళామన్నమాట. ఇక్కడ మోస్ట్లీ అంతా మెక్సికన్ ఫుడ్డే దొరుకుతుంది. మెక్సికన్ ఫుడ్లో కాస్త మన రైస్ ఉంటుంది కాబట్టి పిల్లలకి అన్నం పెట్టేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. సో వాళ్ళకి కొంచెం ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక పాత బిల్డింగ్ ఉందన్నారు. ఈ ట్రైల్ అమ్మటి నడుచుకుంటూ వెళ్తే మనకు ఆ బిల్డింగ్ కనిపిస్తుందంట. ఆ బిల్డింగ్ ఏంటి అని చూస్తే ఇట్స్ క్రెసినో బిల్డింగ్ అంట. చాలా పెద్దగా ఉంది. చూడండి, ఎప్పుడో పాత కట్టడం లాగుంది. పెయింటింగ్స్ అన్నీ గోడల మీదే వేశారు, పెద్ద గోడలు, ఇంకా పాత కాలం నాటి షాండ్లియర్లు. బిల్డింగ్ లోపలికైతే మేము వెళ్ళలేదు. మళ్ళీ అదే బ్యూటిఫుల్ ట్రైల్ మీద నడుచుకుంటూ వెనక్కి వచ్చేసాం. ఈ ట్రైల్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఒక పక్కన గ్రీన్గా మొక్కలు, ఇంకో పక్కన అలల చప్పుడు. ఒక 2 నిమిషాలు నేను నోరు మూసుకుంటాను, మీరు కూడా ఈ సౌండ్ని వినండి. భలే ఉంది కదా. ఇది చూసేసిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయాం. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ లైట్స్ వేసాక ఇలా పిల్లల్ని తీసుకొని వచ్చాం. ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి ఇక్కడిక్కడే కొంచెం అలా నడిచి నైట్ డిన్నర్ చేసేసామన్నమాట. క్రిస్మస్ కాబట్టి ఇక్కడ మొత్తం లైట్స్ అని పెట్టి ఇలా కలకలాడిచ్చారంట. మామూలు టైంలో అయితే ఇలా లైట్స్ ఏమి ఉండవన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ 9:30కి ఫెర్రీ తీసుకొని బ్యాక్ టు రొటీన్. అదండి మరి మా క్యాటలినా ఐలాండ్ ట్రిప్. ఒక రోజు మొత్తం పొల్యూషన్ లేకుండా హ్యాపీగా గడిపేశాం. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్. ఆగండి, వెళ్ళే ముందు తెలుసు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.